మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. యూట్యూబ్లో చూస్తున్న మా ప్రియ సహోదరులందరికీ కూడా యేసుక్రీస్తు నామం పేరట వందనాలు, శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఈ దినమున కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము తెలుసుకుందాం. దేహముతో దేవుణ్ణి మహిమపరచుట, దేహముతో దేవుణ్ణి మహిమపరచుట, దేహముతో మన దేహంతో దేవుణ్ణి మహిమపరచాలా? ఏ విధంగా మహిమపరచాలా? దేవుడిచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి వాక్యం ద్వారా మనం చూద్దాం. దేహముతో దేవుణ్ణి మహిమపరచుట. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనం మనం చదువుకుందాం. 6వ అధ్యాయము 19 వచనం 20 వచనం మనం చదువుకుందాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాల. దేహముతో దేవుణ్ణి మహిమపరచాల. దేహము తండ్రైన దేవుని వలన అనుగ్రహింపబడింది. ఆ తండ్రైన దేవుని వలన అనుగ్రహింపబడింది. కుమారుడైన మరి ఆ యేసుక్రీస్తు అయిన దేవుడు సమస్తాన్ని త్యాగం చేసి మన కోసం, మన పాపముల కోసం ఆ సిలువలో ప్రాణం పెట్టి మనల్ని ఆయన రక్తం ద్వారా మన పాపములను క్రయధనముగా వెచ్చించి త్యాగం చేసి విలువ పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. పరిశుద్ధాత్మ దేవునికి ఆలయము దేహమే కనుక దేహముతో మనము దేవుణ్ణి మహిమపరచాల. దేహముతో మనము దేవుణ్ణి మహిమపరచాల. క్రైస్తవునికి ఆ దేహం పరిశుద్ధాత్మకు వ్యక్తిగత నివాస స్థలం. ఆ క్రైస్తవుడు దేహం ఏంటంటే ఆ పరిశుద్ధాత్మకు వ్యక్తిగత నివాస స్థలం. ఆయన నీలో నివసిస్తున్నాడు గనక నీవు దేవునికి చెందిన వాడవు. ఆయన నీలో నివసిస్తున్నాడు. నీవు దేవునికి చెందినవాడు. నీవు దేవునికి చెందినవాడు. నీవు దేవునికి చెందినవాడు. మీ దేహము దేవుని వలన అనుగ్రహించబడింది. మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, మనము మన సొత్తు కాదు. మన శరీరం కనుక మన ఇష్టం వచ్చినట్లు మనము చేయాలని అనుకుంటాం. కానీ మనము మన సొత్తు కాదు, మనము దేవుని సొత్తు. దేవుని ప్రజలము. మనము దేవుని ప్రజలము. దేహము మరి ఆ దేవుడి వలన వచ్చింది కనుక మనము దేవుని ప్రజలము. పరిశుద్ధాత్మకు వ్యక్తిగత నివాస స్థలము. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 7వ వచనము 8వ వచనం మనం చూస్తే, మనలో ఎవడను తన కోసమే బ్రతకడు, ఎవడను తన కోసమే చనిపోడు. మనం బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. ఈ తీర్మానము మనం ఎప్పుడు మన జీవితంలో కలిగి ఉంటామో ఆ పరిశుద్ధాత్మ దేవునితో మనము దగ్గర సహవాసంలో ఉంటాము. మనం బ్రతికిది దేనికోసమంటే ఆ ప్రభువైన క్రీస్తు కొరకే. మనం ఒకవేళ చనిపోవలసి వచ్చినా కూడా ఆ ప్రభువైన యేసుక్రీస్తు కోసమే మనము చనిపోవాలి. మనం బ్రతుకుంటే ఆయన కోసమే బ్రతుకుండాలా. మనము చనిపోయినా మనము దేవుని సువార్తను ప్రకటించి దేవుని కోసం శ్రమలు, బాధలు, ఇబ్బందులు, ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కొన్నా కూడా హతసాక్షులుగా లేకపోతే దేవుని కోసం ప్రాణాలు పెట్టే వ్యక్తులుగా మనం ఉండాలా. విశ్వాసి జీవితంలో
విశ్వాస జీవితంలో ఉండవలసినది. ఈ దేహం ఎవరిదంటే దేవునిది, దేవుని ఆలయమై ఉన్నది. ఈ దేహాన్ని దేవుడిచ్చాడు మనకి. ఈ దేహాన్ని, శరీరాన్ని ఆయనే ఇచ్చాడు. ఆయన ఇచ్చిన శరీరాన్ని, ఆయన దేహాన్ని ఆయన కోసం మనం ఉపయోగపడగలుగుతున్నామా? ఆయన కోసం ఇవ్వగలుగుతున్నామా? మనము ఆయన కోసం ఖర్చు పెట్టగలుగుతున్నామా? ఒక ప్రశ్న నీ హృదయంలోకి రావాలా? ఈ దినమున ఆ రోమీయుల రాసిన పత్రిక 14వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం కోసం మనం ఆలోచన చేస్తే, విశ్వాసివైన నీవు, దేవుని కుమారుడువైన, దేవుని కుమార్తెవైన మనమందరము కూడా మన హృదయంలో ఒక ఆలోచన రావాలా? థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మనలో ఎవడు తన కోసం బ్రతకడు, ఎవడు తన కోసమే చనిపోడు. మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. ఈ తీర్మానం కలిగి మనం ఉండాల. మనం బ్రతికి ఉంటే పౌలు భక్తుడు ఒక తీర్మానం చేసుకున్నాడు. ఆ తీర్మానం మన జీవితంలోకి అన్వయించుకోవాలా? ఆ భక్తుల జీవితాన్ని మన జీవితంలోకి అన్వయించుకున్నప్పుడు మన ఆత్మీయంగా పరిపక్వతలకు వస్తాము. దినదినము ఆత్మీయంగా ఎదుగుతాము. దేవునితో దినదినము సహవాసం చేస్తూ ఆయనకి దగ్గరగా ఆ క్లోజ్ మానిటరింగ్ చేయడానికి, దేవుడితో ఆ ఇంటిమసిలోకి వెళ్ళడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేహముతో దేవుని మహిమపరచాల. దేహము దేవుని ఆలయం. దేవుని వలన దేహము అనుగ్రహించబడింది. కుమారుడు త్యాగం చేసి మనల్ని కొన్నాడు, విలువ పెట్టి కొన్నాడు. మనం బ్రతికినను ప్రభు కోసమే బతకాల, చనిపోయినా కూడా ప్రభు కోసమే చనిపోవాలా. విశ్వాసులమైన మనము ఇతరులను బాధ పెట్టే వ్యక్తులుగా ఉంటున్నామేమో, ఇతరులకు కీడు చేసే వ్యక్తులుగా ఉంటున్నామేమో, ఇతరులను శోధన పెట్టే వ్యక్తులుగా ఉంటున్నామేమో, దేవుని వాక్యాన్ని ఎరగలేకపోతున్నాం. వ్యక్తిగత జీవితంలో, మందిరంలో అనేక మంది సేవకులు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో విషయాలు చెప్తారు. సత్యాన్ని గ్రహించలేని వ్యక్తులుగా ఉన్నాం. మన దేహము దేవుని ఆలయమై ఉన్నది ఏనాడు ఎరుగుతాం మనం? ఇన్ని రోజులు వ్యర్థముగా గడిపావేమో, చెడుతనముతో గడిపావేమో, పాపముతో గడిపావేమో, పాపములో ఉన్నావేమో. ఈ దినమున నీ హృదయాన్ని మార్చుకో. నిన్ను నువ్వు సరిచేసుకొని నీ పాపములు ఆ దేవుని ఎదుట ఒప్పుకొని ఆ పరిశుద్ధ రక్తంలో కడుక్కో. గత జీవితము రొత్త జీవితముగా ఉందేమో. ఆ పాపపు జీవితాన్ని వదిలిపెట్టేసి నూతనమైన మనసుతో దేవుని పాదాల చెంతకురా. దేవుడు క్షమించే దేవుడు, క్షమించి ఆదరించే దేవుడు. నీ దేహము వలన పాపపు జీవితంలో ఎన్ని దినములు గడిపావేమో, ఈ దినమున, ఈ ఆగస్టు నెల చివరి దినమున దేవుని ఎదుట సాష్టాంగపడి, పాపినైనా నన్ను కరుణించు దేవా, నన్ను కరుణించు. సుంకరి ఏ విధంగా అయితే రొమ్ము కొట్టుకుంచు, కరుణించు దేవా, పాపినైనా నన్ను కరుణించమంటాడు. ఈ దినమున ఇంకా ఎవరైనా దేవునిలో ఉంటూ ఆ పాపపు జీవితాన్ని కలిగి ఉంటే, ఈ దినమున సమస్తాన్ని వదిలిపెట్టే. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాం. ఈ సత్యాన్ని తెలుసుకోవాలా. మనం బ్రతికితే ప్రభు కోసం బ్రతుకుతున్నాం. మనం చనిపోయినను కూడా ప్రభు కోసమే చనిపోవచ్చున్నాం. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాం. ప్రభువారమై ఉన్న మనము, ప్రభు పిల్లలమై ఉన్న మనము, ప్రభు ఏ విధంగా ప్రేమ చూపించాడు, ఈ లోకానికి ఏ విధంగా తన
తన మాదిరి చూపించాడో దేవుని కుమారులుగా మనం ఆ విధంగా ఉండాలా. తండ్రి అయిన దేవుడు మరి తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి మనుష్య రూపంలో, మానవ రూపంలో పంపించినప్పుడు ఏ పాపము లేకుండా నిష్కలంకరుడిగా, పరిశుద్ధుడిగా జీవించాడు. ఆ తండ్రి అయిన దేవుని మాటను నెరవేర్చాడు, సంపూర్తి చేశాడు. ఏ పాపము కనపడలేదు దేవునిలో. యేసుక్రీస్తు ప్రభువులో తండ్రి అయిన దేవుడు కుమారుడిని ఏ విధంగా అయితే ఈ లోకానికి పంపించాడో, కుమారుడైన యేసుక్రీస్తు మనల్ని తన కుమారులుగా, కుమార్తెలుగా, శిష్యులుగా, పిల్లలుగా ఉంచి ఈ లోకానికి అదే మాదిరి, అదే ప్రేమను చూపించమని మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు, దేవుడు పిలుచుకున్నాడు. ఈ ఉద్దేశాలన్నీ పక్కన పెడుతున్నారు క్రైస్తవులు, విశ్వాసులు. ఉద్దేశాలన్నీ పక్కన పెట్టి దేహముతో చేయకూడనివన్నీ చేస్తూ, ఆ మత్తు పదార్థాలకు బానిసైపోతూ, ఆ చెడ్డమైన వాటికి బానిసైపోతూ, చెడు అలవాట్లు, పాపపు క్రియలు, చీకటి సంబంధమైన క్రియలకు బానిసైపోతూ దేవునికి దూరం అయిపోతున్నారు విశ్వాసులైన ప్రజలు, దేవుని పిల్లలు. ఈ దినమున మనం బ్రతికిన, చనిపోయిన ప్రభు కోసమే ప్రభు వారమై ఉన్నాం మనం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని పరిశుద్ధ వాక్యము సత్యమైన వాక్యము దేహముతో దేవుణ్ణి మహిమపరచాల, దేహముతో దేవుణ్ణి మహిమపరచాల. ఆ గొప్ప దేవుడు సజీవుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 16 నుంచి 18వ వచనం వరకు మనం చూద్దాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. 6వ అధ్యాయము 16వ వచనం నుంచి 18వ వచనం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడిలాగూ సెలవిచ్చుచున్నాడు, మనలో ఆయన నివసిస్తున్నాడు. నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. మనము దేవుని కుమారులుగా ఉన్నాము. దేవుడు మనలో నివసిస్తున్నాడు. దేవుడు మనకు ఆలయమై ఉన్నాడు. విగ్రహములతో మనకి ఏం సంబంధము? ఆ విగ్రహారాధన చేసే వారితో మనకేం సంబంధము? ఏమి పొత్తు? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? దేవుడు చెప్తున్నాడు, మనం దేవుని ఆలయమై ఉన్నాం, జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. మనలో దేవుడు నివసిస్తున్నాడు. దేవుడు మనకి, ఈ ప్రజలందరికీ దేవుడై ఉన్నాడు. మనము దేవుని కుమారులమై ఉన్నాం, దేవుని కుమారులమై ఉన్నాం. ప్రత్యేకముగా ఉండాలా. అపవిత్రమైన దాన్ని ముట్టుకోవద్దు. మన దేహముతో, మన శరీరముతో అపవిత్రమైన దాన్ని మనం ముట్టుకోవద్దు. ప్రత్యేకముగా ఉండాలా. ఆ ప్రత్యేకమైన జీవితాన్ని మనము కొనసాగించాలా. దేహము చాలా విలువైనది. ఈ దేహము దేవుడిచ్చిన దేహము దేవుని ఆలయమై ఉన్నది. దేహముతో మనం దేవుణ్ణి ఏ విధంగా మహిమపరచగలం? ఏ విధంగా మహిమపరచాలి? మన దేహంతో దేవుణ్ణి ఏ విధంగా మహిమపరచాలి? కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 37వ వచనం మనం చూద్దాం. 37వ వచనం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గంలో నడుచుకుంటకు నన్ను బ్రతికింపు. మొట్టమొదటిది, వ్యర్థమైన వాటిని చూడక, ఆ వెలుగు సంబంధమైన వాటిని చూస్తూ కన్నులతో దేవుణ్ణి మహిమపరచాలా. వ్యర్థమైన వాటిని మనం చూడొద్దు. ఆ చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడ్డ మార్గాలు కలిగిన వాటిని, చెడ్డ అలవాట్లు వచ్చే వాటిని మనము చూడొద్దు. దేవుని వాక్యం
స్పష్టంగా తెలియజేస్తుంది. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. మన జీవితంలో ఎప్పుడైతే దేవుని వాక్యం ఉంటుందో, ఎప్పుడైతే దేవునికి దినదినము మనము విజ్ఞాపన చేస్తూ దేవుని ప్రార్థిస్తూ ఉంటామో, ఆ చెడ్డమైన వాటి వైపుకు మన ఆలోచన వెళ్ళవు. చెడ్డమైన క్రియలు దేవుని సంబంధులు కాదు. చెడ్డమైన వాటిని చేసేవారు దేవుని సంబంధులు కాదు. దేవుని సంబంధులు కాదు. చెడ్డమైన వాటిని చూడకుండా కన్నులు త్రిప్పివేయమంటున్నాడు. ఆ చెడ్డమైన వాటిని మనం చూడొద్దు. చెడ్డమైన వాటిని మనం చూడొద్దు. కన్నులతో వెలుగు సంబంధమైన వాటిని చూసి, ఆ వెలుగుకరమైనవి, దేవునికి మహిమకరమైనవి, దేవునికి ఇష్టమైనవి, ఆ దేవుని సత్యాన్ని ప్రకటిస్తూ మనము వెలుగు సంబంధమైన వాటిని చూస్తూ ఈ కన్నులతో దేవుణ్ణి మహిమపరచాల. మన శరీరంలో ఉన్న అవయవాల ద్వారా దేవుణ్ణి ఏ విధంగా మహిమపరచగలం? మనం ఈ కన్నులతో దేవుణ్ణి మహిమపరచాలా, దేవుణ్ణి మహిమపరచాలా. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం మనం చూద్దాం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. మరి లోకంలో ఉన్నదంతా ఏంటంటే శరీరాశ. ఈ లోకంలో ఉన్నదంతా ఈ శరీరంతో పాపం చేయాలా, లేకపోతే కడుపు నింపుకోవాలా, ఇతరులు మోసం చేయాలా, లేకపోతే ఇతరులు ఇబ్బంది పెట్టాలా, ఇతరుల శ్రమలకు నడిపించాలా, లేకపోతే ఇతరుల దగ్గర నుంచి అన్యాయంగా అక్రమంగా డబ్బులు ఏ విధంగా సంపాదించుకోవాలా, మోసం ఏ విధంగా చేయాలా. ఈ లోకంలో ఉండేది శరీరాశ. నేత్రాశ అంటే ఆ కన్నులతో చూసి సంతృప్తి పడడం, లేకపోతే ఆ కన్నులతో చూడడం. నేత్రాశ, శరీరాశ. జీవపు డంబము. ఇవి దేవుని వలన పుట్టినవి కావు. నువ్వు వ్యర్థమైన వాటిని చూడొద్దు. ఈ లోకంలో ఉన్నవన్నీ శరీరాశ, నేత్రాశ అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఈ లోకంలో ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇవి దేవుని వలన పుట్టినవి కాదు. ఈ లోకంలో నివసిస్తున్న విశ్వాసులమైన మనము, దేవుని పిల్లలమైన మనము, ఆ వ్యర్థమైన వాటిని, ఈ లోకంలో ఉన్న ఆ చెడ్డ వాటిని మనం చూడకుండా వెలుగు సంబంధం వాటిని చూస్తూ కన్నులతో దేవుని మహిమపరచాలి. లూకాసు వార్త 11వ అధ్యాయం. థ్యాంక్ యూ జీసస్. 34వ వచనం నుంచి 36వ వచనం వరకు చూద్దాం. నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగానుంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును. కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకొనము. నీ దేహమునకు దీపము కన్నే. ఈ కన్నులు సరిగ్గా లేకపోతే కన్నులు కనపడకపోతే, కళ్ళు లేకపోతే మన జీవితం అంతా అంధకారముగా ఉంటుంది. ఒక గుడ్డివాడు ఏ విధంగా అయితే ఎంత ఇబ్బంది పడుతూ ఉంటాడో, మన శరీరంలో, మన దేహంలో ఆ కన్ను లేకపోతే మనము చాలా బాధపడాలి, చాలా ఇబ్బందులు పడాలి. నీ దేహముకు దీపము కన్నే. నీ కన్ను తేటగా ఉండాలా. నీ దేహం అంతా ఈ వెలుగుమై ఉండును. అది చెడిందైతే నీ దేహం అంతా చీకటిమైపోతుంది. నీకు ఆ కన్ను ద్వారా చెడ్డవి చూడకుండా, చెడుకరమైనవి అవి చూడకుండా చెడ్డదాన్ని ఆశ్రయించుకొని దేవునికి ఇష్టమైన మార్గంలో, ఆ సరి అయిన మార్గంలో నీవు నడవాలా. వ్యర్థమైన వాటిని చూడొద్దు. దేవుడిచ్చిన కన్నులివి.
శరీరాన్ని దేవుడు సృష్టించాడు. మన శరీరం దేవుని ఆలయమై ఉన్నది. ఈ కన్నుల ద్వారా దేవుణ్ణి మహిమపరచాలా, కన్నుల ద్వారా దేవుణ్ణి మహిమపరచాలా, దేవుణ్ణి మహిమపరచాలా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22, 23 వచనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం, 23వ వచనం మనం చూద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండని ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. మనకు దేహానికి దీపము కన్నే, నీ కన్ను తేటగా ఉండాలా, నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను ఎప్పుడైతే వ్యర్థమైన వాటిని, చెడ్డ వాటిని చూడకుండా అసత్యమైన దేవుని వాక్యాన్ని, దేవుణ్ణి చూస్తే ఎప్పుడు కూడా వెలుగుకరంగా, వెలుగుమయంగా ఉంటుంది. నీ కన్ను చెడు అలవాట్లకు, వ్యర్థమైన వాటికి బానిస అయిపోయిందంటే అంతా చీకటిమయమైపోతుంది, చీకటిమయమైపోతుంది. ఈ లోకపు చీకటి నిన్ను అల్లుముకుంటుంది. ఆ శాతాను, ఆ క్రియలన్నీ నిన్ను అల్లుముకుంటాయి. ప్రియ సహోదరి సహోదరులారా, వ్యర్థమైన వాటిని చూడక వెలుగు సంబంధమైన వాటిని చూస్తూ కన్నులతో దేవుణ్ణి మహిమపరచాలా, కన్నులతో దేవుణ్ణి మహిమపరచాలా. రెండవది ఆది కాండము 2వ అధ్యాయము, ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములో జీవవాయును ఊదగా నరుడు జీవాత్మాయను, నరుడు జీవాత్మాయను. జీవవాయువును ఊది జీవింపజేస్తున్న దేవుని కొరకు జీవించుటకు ఊపిరి పీల్చుకుంటూ ముక్కు ద్వారా ఆయన్ని మహిమపరచాలా, ముక్కు ద్వారా మహిమపరచాలా. జీవవాయువును ఊదాడు ఆ దేవుడు. దేవుని కొరకు మనం జీవించుటకు మనం ఏ ముక్కుతైతే ఊపిరి పీల్చుకుంటున్నామో దాని ద్వారా దేవుణ్ణి మహిమపరచాలా, దేవుణ్ణి మహిమపరచాలా. మనము 3వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముక్కుపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదునని చెప్పాను. మనం మట్టితో తయారు చేయబడిన వారము, మట్టితో చేయబడిన వారము. దేవుడు మనల్ని మట్టితో చేశాడు. ఆయన మనలో జీవాత్మ ఊదాడు, జీవాత్మ ఊదాడు. మనము ఆ జీవాత్మ ద్వారా ఊపిరి పీల్చుకుంటూ, దేనితైతే మనం ఊపిరి పీల్చుకుంటున్నామో దాని ద్వారా ఆయన్ని మహింపరచాలా, ఆయన మహింపరచాలా. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో మన్నైంది మనలా వెనకటి వల్లనే. ఒకసారి చూద్దాం ప్రసంగి గ్రంథము. థ్యాంక్ యూ జీసస్. 12వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం మనం చూసుకుందాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7. మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. మనల్ని మట్టితో తయారు చేశాడు, మన్నుతో తయారు చేశాడు. మరలా మనం చనిపోయినప్పుడు ఆత్మ దేవుని దగ్గరికి పోతుంది. ఎందుకంటే జీవాత్మ ఆయన మనలో ఊదాడు కనుక ఆ దేవుని యొద్దకే మరలా ఆత్మ వెళ్ళిపోతుంది, ఆత్మ వెళ్ళిపోతుంది. నువ్వు దేవునితో ఉంటే, దేవునితో సహవాసం చేస్తూ బాప్తిస్మం తీసుకుని మారు మనసు కలిగి జీవిస్తే నీ ఆత్మ ఆ దేవుని యొద్దకు పోతుంది. ఒకవేళ నువ్వు ఇంకా దేవుని తెలుసుకోకుండా ఆ నరకానికి పోవడానికి సిద్ధంగా ఉన్నావేమో, ఆ పాపంలో గడుపుతా ఉన్నావేమో, నరకాగ్నిలోకి పాత్రుడు అయిపోతావు. నీ ఆత్మ అగ్నిగుండంలో మలమల మాడుతూ ఉంటుంది. ప్రియ విశ్వాసులారా,
సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని సృష్టించాడు, జీవవాయువును ఊదాడు, జీవాత్మను ఊదాడు. మనము ఈ దినమున దేవుడిచ్చిన ఆ జీవాత్మ ద్వారా ఈ లోకంలో మానవులుగా బ్రతుకుతూ ఊపిరి పీల్చుకుంటూ దినదినము గడుపుతున్నాం. దేవుడిచ్చిన ఆయుష్ ఆ ఊపిరి పీల్చుకుంటున్న ఆ ముక్కు ద్వారా దేవునితో మనము మహిమపరచాల. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం మనం చూద్దాం. తన నాసిక రంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్య పెట్టొద్దంటున్నాడు. తన నాసిక రంధ్రంలో ప్రాణము కలిగిన నరుని లక్ష్య పెట్టొద్దంటున్నాడు. జీవవాయువుని ఊది జీవింపజేస్తున్న దేవుని కొరకు జీవించుటకు ఊపిరి పీల్చుకుంటూ ముక్కుతో ఆయన్ని మనం మహింపరచాల. మూడవదిగా కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 6వ వచనం మనం చూద్దాం. 40వ అధ్యాయము 6వ వచనం. బలులైనను నైవేద్యములైనను నీవు కోరుటలేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులైనను పాప పరిహారార్థ బలులైనను నీవు తెమ్మనలేదు. దేవుని గుణాన్ని సరిగ్గా అర్థం చేసుకొని ఆయన గూర్చి వినుట, ఆ చెవులతో ఆయన మహిమపరచాల. ఆయన మనల్ని బలులు అర్పించమంటలేదు. ఆయన ఆజ్ఞలను, ఆయన వాక్యాన్ని ఆయనతో సహవాసం చేస్తూ దినదినము విజ్ఞాపన, ఆ ప్రార్థన చేస్తూ దేవునితో కనపడుతున్నాడు. దేవుని గుణాన్ని మనం అర్థం చేసుకోవాలా. సరిగా అర్థం చేసుకోలేని వ్యక్తులు ఈ దినములో దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోవటం లేదు. బలులు అర్పించమంటలేదు. ఆ దేవుడు చెప్పిన మాటలు, ఆ దేవుని ఆజ్ఞలు అవి గైకుంటూ దేవునితో ఆయన ఆ చెవులతో ఆయన మహిమపరచాల. దేవుని వాక్యాన్ని వింటూ దేవుని సత్యాన్ని ప్రకటిస్తూ దేవుణ్ణి మహిమపరచాల. ఆయన పట్ల యథార్థమైన సమర్పణ, హృదయపూర్వకమైన విధేయత ఏమాత్రము విశ్వాసంలో ఉండట్లేదు. సమర్పణ కలిగి జీవించట్లేదు విశ్వాసులు. ఆయన పట్ల నమ్మకంగా ఉండట్లేదు. ఆ కీర్తనకారుడికి అర్థమైనది అదే. దేవుని పట్ల నమ్మకముగా ఉండట్లేదు, విశ్వాసముగా ఉండట్లేదు, హృదయపూర్వకమైన భక్తి చేయట్లేదు, దేవునికి విధేయతగా ఉండట్లేదు. ఆ కీర్తనకారుడు అర్థం చేసుకున్నది అది. కీర్తనకారుడు ప్రత్యామ్నాయం కాలేవవి. ఎందుకంటే విశ్వాసులు దేవుని గుణాన్ని, ఆయన వాక్యాన్ని సరిగ్గా వినకుండా ఈ లోకపు ఆశలకు ఈ లోకపు బానిసత్వం అయిపోయారు ప్రజలందరూ కూడా. కొత్త నిబంధన ఏం చెప్తుందంటే, విశ్వాసులు చాలా మంది నేటి బాప్తిసంలోను, ప్రభురాత్రి భోజన సంస్కారంలోను, ఆరాధనలోను, స్తుతి కీర్తనల పాఠంలోని దేవుని పట్ల, ఆయన ఆజ్ఞల పట్ల నిజమైన భక్తి లేని హృదయంతో పాల్గొంటున్నారు. నిజమైన భక్తి కనపరచట్లేదు. ప్రతి ఒక్కరు కూడా మందిరానికి వెళ్ళాలి కాబట్టి వెళ్ళాలా, అందరూ చప్పట్లు కొడుతున్నారు కాబట్టి కొట్టాలా, అందరూ దేవునికి హల్లెలూయా చెప్తున్నారు కాబట్టి చెప్పాలా, అందరూ వాక్యం వింటున్నట్టు యాక్ట్ చేస్తున్నారు కాబట్టి మనం యాక్టింగ్ చేయాలా. ఈ దినములలో ఇవి ఎక్కువైపోయినాయి. ఎప్పుడైతే నువ్వు హృదయపూర్వకంగా, ఎప్పుడైతే నీ మనస్సును దేవునికి ఆ సమర్పణ కలిగి, నీ ప్రాణాత్మ దేహాలు, నీ శరీరాలు ఆ దేవునికి సమర్పించుకుని, ఎప్పుడైతే హృదయపూర్వకంగా యథార్థంగా దేవుణ్ణి స్తుతిస్తావో, దేవుడు నీ ప్రార్థన వింటాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దేవుడు
నీ ప్రార్థన వింటాడు. దేవుడు నీ ప్రార్థన వింటాడు. చెవుల ద్వారా సేవకులు చెప్పిన ఆ వాక్యాన్ని వినే ఓపిక లేదు. నువ్వు విన్న వాక్యాన్ని, ఏ చెవులతైతే నువ్వు వాక్యాన్ని వింటున్నావో ఆ చెవుల ద్వారా కూడా దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తిగా ఉండాలి. ఆ విన్న వాక్యాన్ని సేవకులు, సువార్థికులు, ప్రసంగికులు, ప్రవక్తలు చెప్పిన వాక్యాన్ని, ఆ దేవుని సత్యాన్ని నువ్వు విని నీ జీవితంలో ఆ ఆజ్ఞలను గైకొని, ఆ వాక్యాన్ని గైకొని జీవిస్తే, నువ్వు అనేక మందికి ఆ సువార్తను ప్రకటిస్తే వారి బ్రతుకులు నువ్వు చెప్పే ఆ సువార్తను వారు విన్నప్పుడు వారు కూడా వెలుగుకరముగా మారుతారు. వెలుగుకరముగా మారుతారు. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 16-17 వచనం మనం చూద్దాం. నీవు బలిని కోరువాడువు కావు, కోరిన ఎడల నేను అర్పించదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దేవుడు కోరుకునేది ఏంటంటే నీ విరిగి నలిగిన హృదయాన్ని ఆయన కోరుకుంటున్నాడు. అంతేకాని బలులు కోరుకోవట్లేదు, దహన బలి అడగట్లేదు. నీ హృదయాన్ని అడుగుతున్నాడు, నీ విరిగి నలిగిన హృదయాన్ని అడుగుతున్నాడు దేవుడు. దేవునికి ఇష్టమైన పని చేసే వ్యక్తులుగా మనము లేవు. విశ్వాసులుగా పిలువబడుతున్నాం. 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు అని చెప్పుకోవడానికి మాత్రమే క్రైస్తవుని జీవితము ఒక మాదిరికరముగా ఉండాలా. దేవునికి మహిమకరముగా ఉండాలా. బ్రతికినా చనిపోయినా దేవుని కొరకే. మనం బ్రతికినా చనిపోయినా ప్రభు వారమై ఉన్నాం. మనం ఈ సత్యాన్ని తెలుసుకుని ఆ క్రైస్తవ్యంలో నడవడం అంటే, లేకపోతే ఆ క్రైస్తవ్యంలో ఉండడం అంటే, దేవుని సిలువను మనం మోసినట్లే ఆ దేవుని సిలువను మనం ఎప్పుడైతే మోయగలుగుతామో, ఆయన కాడి మన భుజం మీదకి ఎప్పుడైతే వస్తుందో, మనలో ఆ దేవుడు ఆయనకిష్టమైన వ్యక్తులుగా మనం ఉండగలుగుతాం. దేవుని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకుని, దేవుని గుణ లక్షణాలను సరిగ్గా అర్థం చేసుకుని, అవి జాగ్రత్తగా వింటూ చెవుల ద్వారా దేవుణ్ణి మహిమపరచాలా. బలులు అర్పించమనట్లేదు. విరిగి నలిగిన హృదయాన్ని, దేవుని వాక్యాన్ని దేవునికి విజ్ఞాపన చేస్తూ, ప్రార్థన చేస్తూ, ఆ సత్యాన్ని అనేక మందికి సువార్తను ప్రకటించే వ్యక్తులుగా మనం ఉంటూ దేవుణ్ణి మహిమపరచాలా. 4వదిగా ఆయన నామమును గూర్చి స్తుతియాగం చేస్తూ, క్షమాభివృద్ధి కలిగించే మాటలు పలుకుతూ, నోటితో, నాలుకతో, పెదవులతో ఆయనను మహిమపరచాలా. ఎబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం మనం చూద్దాం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవ ఫలమును అర్పించదము. మనము ఎల్లప్పుడూ కూడా మన దేవునికి స్తుతియాగం చేయాలా. ఆయన నామమును గూర్చి స్తుతియాగం చేస్తూ, క్షమాభివృద్ధి కలిగించే మాటలు పలకాల. ఎప్పుడు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ, ఆ స్తుతియాగం చేస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, ఆరాధిస్తూ, స్తుతియాగం చేస్తూ, క్షమాభివృద్ధి కలిగే మాటలు మాత్రమే మాట్లాడాలా. దేవుడిచ్చిన ఈ నోరు, ఈ పెదవులు, ఈ నాలుకతో ఏమి మాట్లాడుతున్నాం? ప్రియజనమా, విశ్వాసులారా, సహోదరులారా, దేవుడిచ్చిన ఈ పెదవులు, ఈ నోటితో అసభ్యకరమైన ఆ పదజాలము మన నోటి నుంచి వస్తుందేమో, అసభ్యకరమైన ఆ మాటలను మనం మాట్లాడుతున్నామేమో, అబద్ధాలు మాట్లాడుతున్నామేమో, ఇతరులు మోసం చేయడానికి అబద్ధాలు మాట్లాడుతున్నామేమో. ఆయన నామమును గురించి ఈ నాలుక స్తుతిస్తుంది. విశ్వాసులైన ప్రియజనమా, ఆయన నామాన్ని స్తుతించే నాలుక,
ఆయన గూర్చి కీర్తించి పాటలు పాడి దేవుని స్తుతించే నీ నాలుక, నీ పెదవులు ఏ మాటలు పలుకుతున్నాయి? ఈ దినమున ప్రశ్నించుకుంటావా? ఈ దినమున ప్రశ్నించుకుంటావా? ప్రశ్నించుకో. అబద్ధాలు మాట్లాడే వ్యక్తులుగా ఉన్నామేమో. ఆ నాలుకతో, ఆ పెదవులతో ఇతరులకు క్షేమము కలగకుండా, శ్రమల గుండా నడిపించే మాటలు మనం మాట్లాడుతున్నామేమో. ఇతరుని బాధ పెట్టే మాటలు మనం మాట్లాడుతున్నామేమో. ఈ నాలుక దేవుణ్ణి స్తుతించాలా, ఈ పెదవులు దేవుణ్ణి మహిమపరచాలా. ఎందుకంటే ఈ శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని కూడా దేవుడే సృష్టించాడు. దేహము దేవుని ఆలయం. ఈ దేహము దేవుని ఆలయం. ఈ శరీరము ఆయనది. ఈ శరీరము అంతా ఆయనదే. ఆయన సృష్టి. కన్నుతో దేవుని మహిమపరచాలా, ముక్కుతో దేవుని మహిమపరచాలా, చెవులతో దేవుని మహిమపరచాలా, నోటితో, పెదవులతో, నాలుకతో దేవుణ్ణి మహిమపరచాలా. ఎందుకంటే విశ్వాసులమైన మనము మందిరంలో దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుని పాటలు పాడుతూ, దేవుని వాక్యాన్ని చదువుతూ, అదే నోటితో చెడ్డమైన మాటలు మాట్లాడుతున్నావేమో, చెడ్డమైన మాటలు పలుకుతున్నావేమో, అబద్ధాలు పలుకుతున్నావేమో. సరిచేసుకో. ఇది నాన్న ఈ హెచ్చరికల ద్వారా సరిచేసుకో. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, 12వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే, పరిశుద్ధుల అవసరముల్లో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. విశ్వాసులైన మనము, దేవునికి స్తుతి యాగం చేస్తున్న మనము, క్షేమాభివృద్ధికరమైన మంచి మాటలు పలుకుతూ పరిశుద్ధుల అవసరములో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వాలా. పరిశుద్ధులకు అవసరమైనప్పుడు, పరిశుద్ధులు ఏదైనా వారి జీవితంలో, వారి వ్యక్తిగత జీవితంలో ఏదైనా ఒకవేళ అవసరమైనప్పుడు ఆతిథ్యం ఇచ్చే వ్యక్తులుగా ఉండాలా. సేవకులు నీ ఇంటికి వచ్చినప్పుడు ఆతిథ్యం ఇచ్చే వ్యక్తులుగా ఉండాలా. విశ్వాసులు నీ ఇంటికి వచ్చినప్పుడు ఆతిథ్యం ఇచ్చే వ్యక్తులుగా ఉండాలా. మనం ఆయన నామాన్ని స్తుతించే వ్యక్తులము. మన నోటితో క్షేమాభివృద్ధి మాటలు మాట్లాడాల. నాలుక చాలా డేంజర్. అది విశ్వాసులమైన మనము దేవుని వాక్యాన్ని తెలుసుకుని మన జీవితంలో ఇతరుల పట్ల కొండెములు చెప్పువారుగా, లేకపోతే ఇతరుల పట్ల చాడీలు చెప్పేవారుగా, ఇతరుల జీవితాన్ని వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటా ఉంటే ఈ దినమున నువ్వు ప్రతి మాట్లాడే మాటకు లెక్క అడుగుతాడు. ఆ దేవుడు ఒక దినాన లెక్క అడుగుతాడు. నువ్వు లెక్క చెప్పవలసి ఉంటుంది. నువ్వెవరి కోసమైతే వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నావో, ఎవరి కోసమైతే చెడ్డ మాటలు మాట్లాడుతున్నావో, ఒక దినాన్న దేవుడు లెక్క అడుగుతాడు. ఆ దినాన్న నువ్వు లెక్క చెప్పవలసి ఉంటావు. నీ నోట నుండి విశ్వాసమైన నీవు, దేవుని కుమారుడు అయిన కుమార్తెవైన సహోదరి సహోదరులరా, నీ నోట నుండి క్షేమాభివృద్ధికరమైన మాటలు మాత్రమే రావాలి. పరిశుద్ధుల అవసరతలో నీవు ఆతిథ్యము ఇచ్చే వ్యక్తిగా ఉండాలా. దేవుణ్ణి మనం ఏ నోటితో స్తుతిస్తున్నామో ఆ నోటితో మనము చెడ్డ మాటలు పలకవద్దు. క్షేమాభివృద్ధి మాటలు మాత్రమే విశ్వాసులమైన మనము పలకాల. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం మనం చూద్దాం. మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రైన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి ప్రేమతో ఒకడినొకడు లోబడి ఉండాలా. ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. ఎందుకంటే ఈ శరీరము, ఈ దేహము, ఈ ప్రాణము అన్ని ఇచ్చింది ఆయనే. దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలా. ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనమందరం క్రీస్తునందలి భయపడుతూ ఒకరికొకడు లోబడి ఉండాలా. సహోదరులారా, విశ్వాసులారా,
దేవుని పిల్లలారా, దేవుని పిల్లలారా, దేవుని శిష్యులారా, దేవుని మాటలు ఏది కూడా వ్యర్థము కాదు. దేవుని మాటలు ఏది కూడా వ్యర్థము కాదు. నా ప్రియ సహోదరులారా, సహోదరులారా, ఆయన నామమును గురించి ఏ నోటితైతే మనము స్తుతిస్తున్నామో, ఆయన నామాన్ని హెచ్చిస్తూ ఏ నోటితైతే మనం ప్రార్థన చేస్తున్నామో, ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఏ నోటితైతే మనం దేవుణ్ణి స్తుతిస్తున్నామో, ఆరాధిస్తున్నామో, దేవునికి విజ్ఞాపన చేస్తున్నామో, అదే నోటితో చెడ్డ మాటలు పలుకుతున్నామేమో, చెడ్డ క్రియలు చేస్తున్నామేమో, చెడ్డ మాటలు పలికి ఇతరులను శ్రమల గుండా పంపిస్తున్నామేమో, ఇతరులను క్షేమాభివృద్ధి లేకుండా కుటుంబాలకు నష్టం కలిగించే వ్యక్తులుగా మనం ఉన్నామేమో. ఈ దినమున ఇంకా ఎవరైనా ఏ నోటితైతే మనం స్తుతిస్తున్నామో ఆ నోటితోనే చెడ్డ మాటలు కొండెములు చెప్పేవారుగా, ఇతరులను బాధ పెట్టే వ్యక్తులుగా, ఇతరులను శ్రమల గుండా నడిపించే వ్యక్తులుగా, నీ నోటి ద్వారా వచ్చే మాటల వలన, నీ నాలుక వలన, ఆ మాటల ద్వారా ఇతరులు ఇబ్బంది పెట్టే వ్యక్తులుగా ఉన్నారేమో. మార్చుకోండి. దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా ఉండాలా. మనం దేవుని మహిమపరిచే వ్యక్తులుగా ఉండాలా. ఐదవది, కీర్తనల గ్రంథం 5వ అధ్యాయము, 5వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయం 3వ వచనము. డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపము చేయవారందరూ నీకు అసహ్యులు. నీకు దేవుడిచ్చిన ఆ కంఠస్వరముతో, లేకపోతే ఆ నోటితో దేవుణ్ణి మహిమపరచాలి, ఆ కంఠస్వరంతో. అంతేకాని నీ సెల్ఫ్ బూస్టింగ్ చేసుకోవడానికి, నువ్వు గొప్పలు చెప్పుకోవడానికి, నేను మాత్రమే ఇలాగ చేయగలను, నేనే అని చెప్పుకోవడానికి ఈ స్వరం ఇచ్చింది, లేకపోతే ఈ కంఠస్వరం ఇచ్చింది. నువ్వు బూస్టింగ్ చేసుకోవడానికి కాదు, నీ సెల్ఫ్ బూస్టింగ్ చేసుకోవడానికి కాదు. నా కంఠస్వరము నీకు వినబడును. హృదయపూర్వకంగా దేవుణ్ణి వెతకాలని స్థిర నిశ్చయం చేసుకున్న దావీదు 3 కార్యాలు చేశాడు. మొట్టమొదటిది, దేవుడు తన కంఠస్వరం వింటున్నాడు. నమ్మకంతో, పట్టుదలతో ప్రార్థన చేశాడు. ఆ కంఠస్వరంతో ప్రార్థన చేసే వ్యక్తులుగా మనం ఉండాలి. దావీదు ప్రార్థన లేకుండా జీవించలేదు. దావీదు భక్తుడు ప్రార్థన లేకుండా జీవించలేదు. రెండవది, అతడు ఉదయమున దేవునికి ప్రార్థించాడు. ప్రతి ఉదయం కూడా మనం దేవునికి నూతనముగా ప్రతిష్ఠించుకోవాలా. మూడవది, దావీదు ప్రార్థనకు జవాబు కొరకు ఎదురు చూస్తూ ఉండేవాడు. రోజంతా వెతుకుతూ ఉండేవాడు. దేవుని ప్రార్థిస్తూ, కీర్తిస్తూ, ఆయన కీర్తిని ప్రకటిస్తూ, కంఠస్వరంతో ఆయన మహిమపరచాలా. కంఠస్వరంతో దేవుణ్ణి మహిమపరచాలా. కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే, జనులారా మా దేవుని సన్నుతించుడి, గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించడి. గొప్ప స్వరము, పాటలు పాడతారు అనేక మంది, మంచి స్వరాలు ఇస్తాడు దేవుడు, వారికి మంచి తలాంతులు ఇస్తాడు. కానీ దేవుని కొరకు ఖర్చు పెట్టే వ్యక్తులుగా ఉండరు, దేవునికి సమయాన్ని ఇవ్వలేరు. ఆ స్వరము ద్వారా, ఆ కంఠస్వరం ద్వారా, నీ పాట ద్వారా నశించిపోతున్న ఆత్మలు రక్షించబడాలా. ఆ నరకాగ్నిలోకి పాత్రలుగా ఉన్న ఆ జనులు నువ్వు మాట్లాడే మాట ద్వారా గాని, నువ్వు పాడే పాట ద్వారా గాని, నువ్వు చెప్పే వాక్యం ద్వారా గాని, ఆ కంఠస్వరం ద్వారా దేవుణ్ణి స్తుతించాలా. నా జనులారా మా దేవుణ్ణి సన్నుతించుడి, గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి. గొప్ప స్వరముతో ఆయన కీర్తి మనం వినిపించాలా. గొప్ప స్వరముతో ఆయన కీర్తి మనం
వినిపించాలి. మంచి తలాంతులు ఇచ్చిన దేవుడు, ఆ స్వరములు వాటిని బట్టి దేవునికి మాత్రమే మహిమ ఘనత, దేవునికి మాత్రమే. వాటిని బట్టి నువ్వు అతిశయిస్తున్నావా? ఒక దినమున పడిపోతావు, కూలిపోతావు, ఒక దినమున నష్టపోతావు. అతిశయించొద్దు. నీకు ఇచ్చిన దానిని బట్టి, ఆ కంఠస్వరమును బట్టి, ఆ పాటలను బట్టి దేవుని మహిమపరచు, దేవుని కీర్తిని మహిమపరచు. అంతేకాని నేనొక్కడనే పాట పాడగలను, లేకపోతే ఇంకెవరో పాడలేరని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో దేవుడు నీ స్వరం మోగపోయేలా చేస్తాడు. ఎప్పుడైతే గర్వంతో, ఎప్పుడైతే అహంకారంతో దేవుడిచ్చిన ఆ తలాంతులు మర్చిపోయి దేవుని నామానికి అవమానకరంగా ఉన్నావా, నీ స్వరం మోగపోతుంది. ఒక దినమున నీ స్వరం మోగపోతుంది. ప్రియజనమా, విషయాన్ని గుర్తు పెట్టుకోనండి, విషయాన్ని గుర్తు పెట్టుకొని దేవుడిచ్చిన తలాంతులు ఆ కంఠ స్వరంతో దేవుని కీర్తిని, దేవుని మహిమను మనం దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తులుగా ఉండాలా, దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తులుగా ఉండాలా. కీర్తన గ్రంథము 6వదిగా కీర్తన గ్రంథము 128వ అధ్యాయము, కీర్తన గ్రంథము 128వ అధ్యాయము 2వ వచనం మనం చూద్దాం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము ననుభవించెదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీకు మేలు కలుగును. కన్నులతో దేవుని మహిమపరచాలా, ముక్కుతో దేవుని మహిమపరచాలా, నాలుకతో, నోటితో, పెదవులతో దేవుణ్ణి మహిమపరచాలా, కంఠస్వరంతో దేవుణ్ణి మహిమపరచాలా. 6వదిగా నీతి కలిగి జీవిస్తూ దేవుని కొరకు ప్రయాసపడుతూ ఆయన వైపు చేతులెత్తి చేతులతో ఆయన మహిమపరచాలా, చేతులతో ఆయన మహిమపరచాలా. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వండేవన్ను, నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలు వలె. నీ కష్టార్జితం ఎప్పుడైతే నువ్వు నీతి కలిగి జీవిస్తావో, దేవుని కొరకు ప్రయాస పడతావో, ఆయన వైపు చేతులెత్తి విజ్ఞాపన చేస్తావో, ప్రార్థన చేస్తావో, ఆయన మహిమపరుస్తావో, ఆయనకి ఇవ్వవలసినవి ఇస్తావో, నీ దశమ భాగాలు, కృతజ్ఞత అర్పణలు, నీ సమర్పణలు అన్ని దేవునికి ఎప్పుడైతే ఇస్తావో, నీ కష్టార్జితము నువ్వు అనుభవిస్తావు, నీ కష్టార్జితము నువ్వు అనుభవిస్తావు, నీ కష్టార్జితం అనుభవిస్తావు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదువు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ చేతులెత్తి ఆ దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తిగా ఉండు. నీతి కలిగి జీవించు. దేవుని కొరకు ప్రయాసపడుతూ ఆయన కొరకు జీవిస్తే, నీ చేతుల ద్వారా నీ చేతులెత్తి ఆయన మహిమపరిస్తే, ఆయనకు విజ్ఞాపన చేస్తే, దేవుడు నీ కష్టార్జితని నువ్వు అనుభవించేలా చేస్తాడు. ఆయనకి ఇవ్వాల్సిన ఇచ్చినప్పుడు నీ కష్టార్జితంలో పురుగులు రాకుండా, ఎవరు తినకుండా, పంట పురుగులు తినకుండా, సిరిగిన చంచులో వేయకుండా నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు, నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. నీ చేతులతో నువ్వు కష్టపడినది, నువ్వు కష్టపడి చేసిన పనిని బట్టి నీకు ఇచ్చిన జీతాన్ని నువ్వు అనుభవిస్తావు. ఎప్పుడైతే ఆయనకి నీ చేతులెత్తి చేతులతో ఆయన మహిమపరిచి ఆయన ఆరాధిస్తూ ఆయనకు విజ్ఞాపన చేస్తూ నీతి కలిగి జీవిస్తావు, నీ కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు, నీ కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు. కీర్తన గ్రంథము 141వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యములను నీ దృష్టికి అంగీకారములు గాక. మన ప్రార్థన ఏ విధంగా ఉండాలంటే, మన విజ్ఞాపన ఏ విధంగా ఉండాలంటే ధూపం వలె ఉండాలా. నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము, చేతుల ద్వారా దేవుణ్ణి మహిమపరచాలా. చేతుల ద్వారా దేవుడు సృష్టించిన, దేవుడిచ్చిన ఈ చేతుల ద్వారా దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తిగా ఉండు, దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తిగా ఉండు. 7వదిగా కీర్తనల గ్రంథము 47వ అధ్యాయము 1వ వచనం మనం చూద్దాం. కీర్తన గ్రంథము 47వ అధ్యాయము 1వ వచనం. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి
ఆర్భాటం చేయాలా. ప్రభువును మహిమపరచుటకు చప్పట్లు కొడుతూ, వాయిద్యాలు వాయిస్తూ, అరచేతులతోనూ వేళ్లతోనూ ఆయన్ను మహిమపరచాలా. ఆయన మహిమపరచాలా. చప్పట్లు కొడుతూ జయధ్వానాలతో దేవుని గురించి ఆర్భాటం చేయాలంటే మరి ప్రభువును మహిమపరచడానికి చప్పట్లు కొట్టడం, వాయిద్యాలు వాయించడం, అరచేతులతో వేళ్లతో ఆయన్ని మహిమపరిచే వ్యక్తులుగా మనం ఉండాలా. ఆయన మహిమపరిచే వ్యక్తులుగా ఉండాలా. ఆయన మహిమపరిచే వ్యక్తులుగా ఉండాలి. సమూయేలు రాసిన 2వ గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనంలో మనం చూద్దాం. 6వ అధ్యాయము 5వ వచనం. దావీదును ఇశ్రాయేలీయులందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలములను, తంబురలను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెరి. దేవుడిచ్చిన గొప్ప తలాంతులు, దేవుడిచ్చిన ఆ వాయిద్యాలు వాయించే తలాంతులు నీ వేళ్లతో, నీ చేతులతో, ఆ కీబోర్డు కానీ, గిటార్ కానీ, డ్రమ్స్ కిట్ కానీ, అనేక విధమైనవి నీ అరచేతులతో వేళ్లతో వాయిస్తూ దేవుణ్ణి మహిమపరచాలా. దేవుణ్ణి మహిమపరచాలా. దేవుణ్ణి మహిమపరచాలా. చప్పట్లు కొడుతూ, వాయిద్యాలు వాయిస్తూ, అరచేతులతో వేళ్లతో ఆయన్ని మహిమపరచాలా. ఆయన మహిమపరచాలా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 14వ వచనం మనం చూద్దాం. 3వ అధ్యాయము 14వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళూని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్టుగాను తన మహిమైశ్వర్యం చెప్పున మీకు దయచేయవలని మీరు దేవుని సంపూర్ణత పూర్ణమైన ప్రేమయందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడి దాని వెడల్పు పొడవులతో ఎంతో ఎత్తో గ్రహించుకుంటాం. ఇక్కడ మనం ఏ తండ్రి ద్వారా అయితే మనము కుటుంబంగా పిలువబడుతున్నామో, దేవుడు ఇచ్చిన కుటుంబము, దేవుడు ఏర్పరిచాడు. ఒక స్త్రీని లేకపోతే ఒక పురుషుణ్ణి భార్యాభర్తలుగా దేవుడు మాత్రమే ఏర్పరిచాడు. ఆ ఏర్పరిచిన దేవుణ్ణి ఆ తండ్రి ఎదుట మోకాళ్ళుని ప్రార్థన చేయడం, మోకరించి ప్రార్థన చేయడం, మోకరించి మోకాళ్ళ ద్వారా ఆయన మనం మహింపరచాల. ఆ తండ్రి అయిన దేవుణ్ణి మనం మహింపరచాలి. మోకాళ్ళతో ప్రార్థన చేయాల. మోకరించి ప్రార్థన చేయడం, ఆ దేవునికి మహిమపరచడం, ఆ దేవుని మహిమపరచడం. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ వచనం మనం చూద్దాం. యెషయా గ్రంథము 52వ అధ్యాయం 7వ వచనం. సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువార్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారం ప్రచురించు వాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పిన వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములైనవి. పాపము చేయటము కాక ప్రభు సువార్త నిమిత్తం ప్రయాసపడుతూ కాళ్లతోనూ పాదములతోనూ ఆయన మహిమపరచాలా. దేవుడిచ్చిన కాళ్ళు పాదములతో మనం పాపం చేయడానికి పరిగెత్తకుండా సువార్తను ప్రకటించుచు, సమాధానాన్ని ప్రకటించుచు, సువార్తమానం ప్రకటించుచు, రక్షణా సమాచారం ప్రసరించు అని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములు అయినవి. మన పాదములు, మన కాళ్ళ ద్వారా దేవుణ్ణి మహిమపరచాలా. ఏ విధంగా అంటే సువార్త చెబుతూ, సువార్తమానం ప్రకటిస్తూ, సమాధానాన్ని ప్రకటిస్తూ, ఆ రక్షణ సమాచారాన్ని ప్రకటిస్తూ, యేసుక్రీస్తు గొప్ప దేవుడు, సత్యమైన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, జీవము కలిగిన దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు అని అనేక మందికి సువార్త ప్రకటించుచు నీ కాళ్ళ ద్వారా, నీ పాదముల ద్వారా దేవుణ్ణి మహిమపరచాలా.
పర్వతముల మీద ఎంతో సుందములై ఉన్నవి, సుందములై ఉన్నవి. నీ కాళ్ళ ద్వారా, నీ పాదముల ద్వారా పాపం చేయడానికి పరిగెత్తొద్దు. దేవుని మహిమపరచడానికి, దేవుని సువార్త చేయడానికి నీ కాళ్ళు, నీ పాదములు పని చేయాల. అంతేగాని ఈ పాపలోకంలో మనం పరిగెత్తడానికి నీ కాళ్ళు, పాదములు ఉపయోగించుట దేవునికి అయిష్టమైనది. దేవునికి ఇష్టమైనది ఏంటంటే నీ కాళ్ళ ద్వారా, నీ పాదముల ద్వారా సువార్త ప్రకటించు, సువార్త మనము తెలియజెప్పు. చివరిగా పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం మనం చూద్దాం. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుష్య జాలను అనుసరించి నడుచుకొనక దేవునికి ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలియక నేమయో లేక ఉండెను. మనం శరీరంతో పాపము చేయకుండా, పాపము విషయమై శరీరాన్ని శ్రమ పడుతూ, మరి శరీరం ద్వారా ఆ పాపము శరీరం ద్వారా చేయకుండా దేవుని కోసం ఆ శరీరాన్ని, అవయవాలను ఉపయోగిస్తూ శరీరం ద్వారా దేవుని మహిమపరచటం, శరీరం ద్వారా దేవుని మహిమపరచటం, మన శరీరం ద్వారా దేవుని మహిమపరచటం, నీతి సాధనముగా అవయవములను దేవునికి అప్పగించుకుని దేవుని మహిమపరచాలా. చివరగా రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం, 12వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం మనం చూద్దాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మలను బతిమాలుకొంచున్నాను. దేవునికి దేహాన్ని సజీవ యాగముగా సమర్పించుకోవాలా. సజీవ యాగముగా. మనము మనసొత్తు కాదు. దేవుడు మనల్ని, దేవుని సొత్తు మనం. మరి వ్యర్థమైన వాటిని చూడక కన్నులతో దేవుణ్ణి మహిమపరచాల. వెలుగు సంబంధమైన వాటిని చూస్తూ దేవుణ్ణి మహిమపరచాల. మరి జీవవాయువును ఊది జీవింపజేస్తున్న దేవుని కొరకు జీవించుటకు ఊపిరి పీల్చుకుంటూ ఆ ముక్కుతో ఆయన మహిమపరచాల. దేవుని గుణాన్ని, దేవుని సత్యమైన వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకుని ఆయనను గూర్చి వింటూ చెవులతో ఆయన మహిమపరచాలా. ఆయన నామమును గూర్చి స్తుతియాగం చేస్తూ క్షేమాభివృద్ధి కలిగించే మాటల పలుకుతో, నోటితో, నాలుకతో, పెదవులతో ఆయన మహిమపరచాలా. దేవుణ్ణి ప్రార్థిస్తూ, కీర్తిస్తూ, ఆయన కీర్తిని ప్రకటిస్తూ కంఠస్వరంతో ఆయనను మహిమపరచాలా. నీతి కలిగి జీవిస్తూ దేవుని కొరకు ప్రయాసపడుతూ ఆయన వైపు చేతులను ఎత్తి చేతులతో ఆయనను మహిమపరచాల. ప్రభువును మహిమపరచుటకు చప్పట్లు కొడుతూ, వాయిద్యాలు వాయిస్తూ, అరచేతులతోనూ వేళ్లతోనూ ఆయన మహిమపరచాల. ప్రార్థన చేయడం, మోకరించి మోకాళ్ళతో ఆయన మనం మహిమపరచాల. పాపం చేయటానికి మన కాళ్ళు, పాదములు పరిగెత్తకుండా సువార్త నిమిత్తము, ప్రభువు నిమిత్తము, రక్షణ నిమిత్తము ప్రయాసపడుతూ కాళ్ళతోనూ పాదములతోనూ ఆయన మనం మహిమపరచాల. పాప విషయమై ఆ పాపములు చేయకుండా, శరీరాన్ని శ్రమ పెట్టుకోకుండా, శరీరంతో, దేవుడిచ్చిన శరీరంతో దేవుణ్ణి మనము మహిమపరచాల. నీతి సాధనముగా అవయవాల్ని దేవునికి అప్పగించుకోవాలా. అప్పగించుకుంటూ దేవుని మహిమపరచుకోవాలా. సజీవయామగా సమర్పించుకొని దేవుణ్ణి మనం మహిమపరచుకోవాలా. దేహము దేవునిది, దేవుని ఆలయమై ఉన్నది. దేవుడే మనల్ని సృష్టించుకున్న దేవుడు. ఆ సర్వాధికారి అయిన దేవుడే మనల్ని జీవాత్మ ఊదాడు. మట్టి నుండి మనల్ని తయారు చేసి ఈ సృష్టిలోకి మానవులుగా మనల్ని దేవుడే తన సృష్టి ద్వారా మనల్ని మనుషులుగా చేశాడు.
ప్రియ సహోదరి సహోదరులారా, నీ దేహాన్ని బట్టి దేహముతో దేవుణ్ణి ఏ విధంగా మహిమపరచగలమో కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. ఈ దినమున నీ దేహం ద్వారా ఆ దేవుణ్ణి మహిమపరచడానికి నువ్వు స్థిరమైన హృదయం కలిగి, స్థిరమైన మనసు కలిగి ఒక తీర్మానం తీసుకో. చెడ్డమైన వాటిని చూడొద్దు. దేవుణ్ణి అపవిత్రపరిచే ఈ చెడు సాంగత్యాలను, చెడు అలవాట్లను, ఈ లోకపు అలవాట్లను, శరీరాశను, జీవపు డంబమును, నేత్రాశను ఇవన్నీ వదులుకొని దేవునికి ఇష్టలుగా దేవుడిచ్చిన ఈ శరీరంతో, దేవుడిచ్చిన ఈ అవయవములతో మనం ఏ విధంగా దేవుడిని మహిమపరచాలా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని దినదినము ప్రార్థన చేస్తూ ఆ సత్యమైన పరిశుద్ధ గ్రంథంలో ఆ వాక్యాన్ని, దేవుని ఆజ్ఞలను వింటూ ఆ దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతిస్తూ, మహిమపరుస్తూ, ఆరాధిస్తూ మన జీవితాలు దేవునికి సమర్పించుకోవాలా. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. స్తోత్రం తండ్రి. కృప కలిగిన దేవా, జీవం గల తండ్రి, నీ బంగారు పాదాలకు వెళ్ళని వందనాలు, స్తోత్రాలు తండ్రి. సర్వాధికారి అయిన దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యం ద్వారా కొన్ని విషయాలు మేము తెలుసుకున్నాం తండ్రి. అనేక మందికి దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఈ వాక్యాన్ని, వారి జీవితాలను, వారి ఆత్మీయ జీవితాలను ఇంకా బలపరచుకోవడానికి ఈ శరీరంలో అవయవములు, ఏ అవయవము ద్వారా మనం ఏ విధంగా దేవుడిని స్తుతించాలా, దేవుడిని మహిమపరచాలా నీ వాక్యం ద్వారా మేము తెలుసుకున్నాం తండ్రి. అనేక మంది దేవుని ఆజ్ఞలను, దేవుని వాక్యాన్ని అనుసరించి నీకు ఇష్టకరముగాను, నీకు బహుప్రీతికరముగాను, నీతో సహవాసం చేసే వ్యక్తులుగాను ఉంటూ, నిత్యము నిన్ను ఆరాధించే వ్యక్తులుగా, నిన్ను స్తుతించే వ్యక్తులుగా ఉంటూ అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెకరంగా ఈ వర్తమానం ఉన్నటకు మీరే కృప చూపించమని, సహాయం చేయమని, నశించిపోతున్న ఆత్మల కోసం మేము విజ్ఞాపన చేస్తున్నాం. వారి కోసం మేము సువార్తను ప్రకటిస్తున్నాం. సువార్త వర్తమానము, రక్షణ వర్తమానం ప్రకటిస్తున్నాం. అనేక మందికి యూట్యూబ్ ద్వారా అనేక మంది చూడాలా, వారి మనసులు మార్చబడాలా, వారి సత్యమైన దేవుడు ఎవరు, జీవము కలిగిన దేవుడు ఎవరో తెలుసుకుంటకు మీరు కృప చూపించండి, సహాయం చేయండి. వారి మనోనేత్రాలు తెరవండి. వారికి మూసిపోయిన ఆ గుడ్డి కన్నులు, ఆ మనోనేత్రాలు తెరవండి. ఆ సత్యమైన దేవుడిని తెలుసుకుంటకు మీరే కృప చూపించండి. ఈ గ్రామం కోసం విజ్ఞాపన చేస్తున్నాను. ఈ ప్రజలందరి కోసం విజ్ఞాపన చేస్తున్నాను. అనేక మంది ఆ దేవుణ్ణి తెలుసుకోవాలా, మారు మనసు కలిగి జీవించాలా, రక్షణ మార్గంలోకి అనేక మంది రావాలి. ఆ చేతబడు, చెల్లంగి, మంత్రశక్తులతో, సాతాను శక్తులతో ఎవరైతే ఉన్నారో వారందరినీ యేసుక్రీస్తు నామంలో విడుదలివ్వండి. యేసుక్రీస్తు నామంలో సంపూర్ణ విడుదలివ్వండి. ఎవరైతే అస్వస్థతగా ఉన్నారో, ఎవరైతే బాధలతో, సమస్యలతో, ఇబ్బందులతో, అనారోగ్యంతో, ఆర్థిక సమస్యలతో, ఏ అవసరాలతో ఉన్నారో సమస్తము మీకు తెలుసు దేవ. వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారి సమస్యల, బాధలను అన్నింటినీ కూడా సంపూర్ణంగా విడుదల చేయండి. మీ వైపు చూస్తే మీకు వారి విరిగి నలిగిన హృదయాలు ఇస్తే వారి సమస్యల నుండి, వారి బాధల నుండి విడిపిస్తానన్న ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి మమ్మల్ని పిలుస్తున్నానని వాగ్దానం చేసిన దేవుడు, గొప్ప దేవుడు, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ప్రజలందరి కోసం విజ్ఞాపన చేస్తున్నాం దేవా. మమ్మల్ని ఎవరైతే విజ్ఞాపన చేయమన్నారో వారిని పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారి జీవితంలో వారి సమస్యలు, వారి బాధలు, వారి కుటుంబ సమస్యలు, వారి ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా యేసు నామములో తొలగించండి. ఏ అవస్థలో ఉన్నారో ప్రతిదీ కూడా మీరే సహాయం చేయండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. గర్భిణీ స్త్రీలను వారిని బట్టి నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. వారి జీవితంలో ఆ మేలైనది ఏదో చేయండి దేవా. సహాయం చేయండి, మంచి ఆరోగ్యం దయచేయండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, ఇంకా గర్భము లేకుండా ఉన్న ప్రజల కోసం, ఆ గర్భం లేకుండా ఉన్న స్త్రీల కోసం విజ్ఞాపన చేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ఇప్పుడే ఆ గర్భాన్ని తెరవండి. యేసుక్రీస్తు నామములో ఆ గర్భాన్ని తెరవండి దేవా.
ఇటువంటి శాతాను శక్తులు, అపవిత్ర శక్తులు ఆ బిడ్డలపై, ఆ గర్భంపై పనిచేయకుండా యేసుక్రీస్తు నామంలో క్యాన్సల్ చేయండి. ఆ గర్భాన్ని తెరవండి. నీకు సాక్షులుగా, నీకు మహిమకరంగా ఉండడానికి మీరు కృప చూపించండి. ఆ గర్భాలను తెరవండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా కుటుంబాలను బట్టి, మా బంధువులను బట్టి, మా ఆత్మీయులను బట్టి, మా సహోదరులను బట్టి, అన్నదమ్ములను బట్టి, అత్తమామలను బట్టి, బంధువులందరినీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఇంకా ఎవరైతే రక్షణ మారు మనసులోకి రాలేదు, ఆ మారు మనసు కలిగిన జీవితంలోకి రాలేదు, ఆ దేవుని ప్రేమను తెలుసుకోలేదు, వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను దేవా. వారందరూ కూడా నీకు సాక్షులుగా బతకాల. వారి జీవితంలో ఆ మూసివేయబడిన కన్నులు తెరవబడాలా. యేసుక్రీస్తు నామంలో ఆ మూసివేయబడిన కన్నులు తెరవబడాలా. మీరే సహాయం చేయండి దేవా. మా కుటుంబాలలో, మాకు తెలిసిన వారిలో, మా ఆత్మీయులలో, మా బంధువుల్లో, మా సంఘములో, మా యూట్యూబ్లో ఎవరైతే చూస్తున్నారో వారందరి కోసం, మా చుట్టుపక్కల ఉన్న వారి కోసం, ఈ సంఘం చుట్టుపక్కల ఉన్న వారి కోసం, ఎవరైతే ఇంకా ఆ దేవుణ్ణి తెలుసుకోలేదో వారందరి కోసం విజ్ఞాపన చేస్తున్నాను దేవా. మీరే సహాయం చేయండి. వారి కన్నులు, మనోనేత్రములు తెరవండి దేవా. సహాయం చేయండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, మేము చేసిన విజ్ఞాపనలన్నిటికీ జవాబిచ్చే దేవుడవు. తగిన కాలమందు మీ వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. సహాయం చేయండి దేవా. రాఫా రివైవల్ మినిస్ట్రీస్ ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. రాఫా రివైవల్ మినిస్ట్రీస్ మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. అనేక మందికి దీవెనకరముగా, అనేక మందికి మహిమను చూపించే ఈ సంఘము, అనేక మందికి ఉజ్జీవకరముగా ఉండే ఈ సంఘాన్ని మీరు దీవెనకరముగా ఉంచుతానని వాగ్దానం చేస్తున్న దేవుడు. అనేక మంది ప్రజలకు ఆశీర్వాదకరముగా ఉంచుతానని రాఫా రివైవల్ మినిస్ట్రీస్ ని ప్రారంభించబడింది దేవా. నీ వాగ్దానాలన్నీ నెరవేర్చండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, నీ పరిచర్య చేస్తున్న ఈ కుటుంబాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను. పరిచర్యని, కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. కుటుంబంలో ఉన్న నలుగురిని, బిడ్డలను, నా భార్యను దేవా నీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము వారి జీవితంలో నీ మహిమను మోసుకొని పోవాలా. నీ శక్తి ద్వారా నింపబడాలా. నీ శక్తిని కనపరచాలా. అనేక మందికి నీ శక్తిని కనపరిచే బిడ్డలుగా ఉండాలా దేవా. వారి చుట్టూ మీ దేవదూతలను కాపలా ఉంచండి. మీ రక్త ప్రోక్షణలోకి తీసుకొస్తున్నాను. కుటుంబాన్ని మీ రక్త ప్రోక్షణలోకి తీసుకొస్తున్నాను. శాతాను శక్తులు ఎటువంటివి కూడా ఈ కుటుంబం పైన, ఈ పరిచర్య పైన పని చేయవద్దు. యేసు నామంలో, యేసు నామంలో కాల్చివేస్తున్నాను తండ్రి. అపవిత్రాత్మలకు, చీకటి శక్తులకు, బాణామతి శక్తులకు, ఎటువంటి శక్తులకు ఈ పరిచర్య పైన, ఈ కుటుంబం పైన పని చేయడానికి దేవా పని చేయకూడదు, పని చేయొద్దు దేవా. యేసు క్రీస్తు నామంలో కాల్చివేస్తున్నాను తండ్రి, కాల్చివేస్తున్నాను తండ్రి. కుటుంబం అంతా నీకు సాక్షిగా ఉండాలా, నీకు మహిమకరంగా ఉండాలా. దినదినము నీ పాటల ద్వారా, నీ వాక్యము ద్వారా, నీ సత్యాన్ని అనేక మందికి బయలుపరిచేవారుగా, అనేక మందికి సువార్తను ప్రకటించే బిడ్డలుగా కుటుంబం, ఇద్దరు బిడ్డలు కూడా నీకు సాక్షులుగా ఉండాలా, నీకు మహిమకరముగా ఉండాలా దేవా. వారికి ఇచ్చిన తలాంతులను ఇంకా ఏ తలాంత అయితే అవసరమైనదో వారి తలాంతులను మీరు ఇంకా ఫలభరితంగా ఉంచండి దేవా. ఇంకా ఏ తలాంతు, ఏ వరములైతే అవసరమైనాయో దేవా మీరే సమకూర్చండి, సహాయం చేయండి, అభిషేకించండి, కుటుంబాన్ని అభిషేకించండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మా శత్రువుల కోసం విజ్ఞాపన చేస్తున్నాను. వారి కుటుంబాలు దీవించాలా. పరిచర్య పైన, కుటుంబం పైన ఎవరైతే ఆ చీకటి శక్తులు, ఆ పన్నాగాలు ఎవరైతే పన్నుతున్నారో వారందరి కోసం విజ్ఞాపన చేస్తున్నాను. వారి కుటుంబాలు దీవించబడాలా, వారి కుటుంబాలు ఆశీర్వదించబడాలా. వారు నిజదేవుడు ఎవరినో తెలుసుకొని ఆ దేవుడిని బట్టి వారి దీవెనలు పొందుకోవాలా, ఆశీర్వాదాలు పొందుకోవాలా. దేవా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. పరిచర్యలో మీకు మేలైనది ఏదో ఈ త్వరలో జరిగించుటకు, పరిచర్యలో ఆ పనిముట్లను, ఆ వాయిద్యాలను తగిన సమయంలో అవస్థలను తీర్చే దేవుడు, అవస్థలన్నీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. సంఘమునకు కావలసిన ఆ
ఆ పనిముట్లన్నీ నీ చేతులకు అప్పగిస్తున్నాను దేవా. మీరే సహాయం చేయండి. అనేక మంది సహాయం చేసే వారిని లేవనెత్తండి దేవా. అనేక మంది సహాయం చేసి వారి హృదయంలో ఈ పరిచర్యకి సహాయం చేయాలా, ఈ పరిచర్యలో మేము పాత్రలుగా ఉండాలా, ఈ పరిచర్య చేయడం ద్వారా మా జీవితాలు వెలుగుకరముగా ఉన్నాయి, మా జీవితాలు మేలుకరముగా ఉన్నాయని వారి హృదయంలో మంచి ఆలోచన దేవా మీరే కలుగజేయండి. పరిచర్యకు అనేక మంది సహాయం చేయడానికి మీరు కృప చూపించండి దేవా. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ దేవా, రాబోయే దినముల్లో 3 దినములు ఉపవాస విజ్ఞాపన ప్రార్థనలో మేము జరిగిస్తుండగా దేవా, మీ కృపను బట్టి, మీ ప్రేమను బట్టి మీరు మాత్రమే సహాయం చేయండి. ఆ ఉపవాస కోడికల ద్వారా మమ్మల్ని మేము ఇంకా సిద్ధపరచుకుని ఏ విధంగా అయితే మా జీవితాలను మలుచుకోవాలో, ఆ కుమ్మరి ఏ విధంగా అయితే కొండను మలుస్తాడో మా జీవితాలను నీకు ఇష్టమైన జీవితాలుగా నీకు సమర్పించుకుని, మా ప్రాణాత్మ దేహాలు, మా శరీరాలు నీకు సమర్పించుకుని నీకు ఇష్టకరముగా జీవించడానికి కుటుంబంగా దేవా విజ్ఞాపన ఉపవాస ప్రార్థనలో ఉండటకు మీరే కృప చూపించండి, సహాయం చేయండి. మీరు మేలుకరముగా జరిగించండి, మీకు ఆశీర్వాదకరముగా, మీకు ఘనముగా మహిమకరముగా జరిగించండి దేవా. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, ఆ 3 రోజులు అనేక మంది ఆ లైవ్లో చూడడానికి మీరు కృప చూపించండి. మేము ఏదైతే అవసరతల కోసం ప్రార్థన చేస్తున్నామో, ఎవరైతే ఆ అవసరతల కోసం మేము ప్రార్థన చేస్తున్నామో వారి జవాబు పొందుకోవాలా, వారి జీవితంలో ఆ మేలు జరిగేలాగా మీరు కృప చూపించమని, సహాయం చేయమని దేవా. రాబోయే దినముల్లో ఇంకా మీ మహిమను తీసుకుని పోవటకు, ఈ పరిచర్యను ఇంకా అభివృద్ధి పరచడానికి, ఫలింపుకరంగా ఉంచడానికి మీరే కృప చూపించమని, సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, ఇక్కడున్న మన అందరికీ ఆయన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడై ఉండనుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్.